రాష్ట్రంలో భిన్న వాతావరణం కొనసాగుతుంది. ఒకవైపు ఎండ ఉంటుండే, ఇంకోవైపు చల్లని వాతావరణం కొనసాగుతుంది. రానున్న రోజుల్లో ఏమైనా వర్షాలు పడే అవకాశం ఉందా? దీని గురించి మనతో మాట్లాడడానికి ఐఎండీ ఆఫీసర్ ధర్మరాజు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్, భిన్న వాతావరణం కొనసాగుతుంది. ఏమైనా వర్షాలు అవకాశం ఉందా? ప్రస్తుతం గనక చూసుకున్నట్లయితే వాతావరణ సూచికలనేవి ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో ఎటువంటి వాతావరణ సూచికలనేవి కనిపించడం లేదు. ప్రస్తుతం పొడిబారిన వాతావరణంతో పాటు అక్కడక్కడ స్థానికంగా ఏర్పడే వాతావరణం వల్ల కొంచెం మనకి తేలికపాటి వర్షాలనేవి కురిసే అవకాశం అయితే కనిపిస్తుంది. ప్రస్తుతం ఎక్కడ కూడా భారీ వర్ష సూచనలనేవి ఈ రాష్ట్రం మీద ఎక్కడ కూడా కనపడే అవకాశాలు లేవు. అంటే ఆగస్టు మొదటి వారంలో ఏమైనా అల్పపీడనాలు ఏమైనా ఏర్పడే అవకాశం ఉందా? ప్రస్తుతం గనక చూసుకున్నట్లయితే రానున్న 10 రోజులు కూడా సుమారు రోజులు కూడా మనకి అంతా పొడిబారిన వాతావరణం కనిపిస్తుంది. స్థానికంగా ఎప్పుడన్నా ఏర్పడితే స్థానికంగా ఏర్పడేటువంటి తేమ వల్ల మనకి తేలికపాటి వర్షం అనేది వచ్చే అవకాశం అయితే ప్రస్తుతం కనిపిస్తుంది. సో రానున్న 4-5 రోజులు కూడా పొడిబారిన వాతావరణం. తర్వాత ఆగస్ట్ సెకండ్ వీక్ నుంచి మనకి క్రమేపీ వర్ష తీవ్రత పెరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. జూలై నెలలో మొత్తం ఎంత వర్షపాతం నమోదైంది హైయెస్ట్గా ఇటు రాష్ట్ర వ్యాప్తంగా? ప్రస్తుతం కనుక చూసుకున్నట్లయితే సగటుని కనుక చూసుకున్నట్లయితే సుమారు 35 సెంటీమీటర్ల వరకు కూడా వర్షపాతం అనేది జూలైలో మనకి నమోదవ్వాలి. సో ఇప్పటి వరకు నమోదైనటువంటి జూన్ నుంచి జూలై వరకు కూడా నమోదైనటువంటి వర్షపాతం కనుక చూసుకున్నట్లయితే మనకి సగటున కంటే కూడా మనకి 6% వర్షపాతం తగ్గిందని చెప్పొచ్చు. 33 సెంటీమీటర్ల వరకు కూడా రాష్ట్రం అంతటా కూడా వర్షపాతం అనేది నమోదైందని చెప్పొచ్చు. మాన్సూన్ అనేది ఎర్లీగా ఎంటర్ అయింది, ఎక్కువ వర్షపాతం నమోదవుతుందని అంచనా కూడా వేశారు. దాని తగ్గట్టు ఉన్నదా? ఏ విధంగా ఉంది సార్ స్టేటస్? ఒక విధంగా చూసుకున్నట్లయితే ప్రామాణికంగా చూసుకున్నట్లయితే ఒక విధంగా ముందస్తు నైరుతి ఋతుపవనాలు అనేవి రాష్ట్రంలో ఎంటర్ అయిన తర్వాత దాని యొక్క కొనసాగింపును బట్టి మనకి వర్ష సూచికలు అనేవి కనిపిస్తుంటాయి. ఒక విధంగా చూసుకున్నట్లయితే ముందస్తు నైరుతి ఋతుపవనాల వల్ల మనకి చూసుకున్నట్లయితే మేలో మనకి కొంచెం వర్ష తీవ్రత పెరిగినప్పటికీ కూడా తర్వాత చూసుకున్నట్లయితే క్రమేపీ వర్ష తీవ్రత అనేది మొదటి వారం మినహాయించి తర్వాత సుమారు మనకి 12-13 రోజుల వరకు కూడా పొడిబారిన వాతావరణం, తర్వాత క్రమేపీ వర్ష తీవ్రత పెరిగింది. అట్లాగే జూలైకి వచ్చేసరికి జూన్లోనే మనకి 25% మనం లోటులోనే ఒక విధంగా జూన్ నెలని మనం ముగించుకున్నాము. మళ్ళీ జూలైకి వచ్చేసరికి మనకి మధ్యస్థంగా వచ్చినటువంటి వర్షాల వల్ల కొన్ని చోట్ల భారీ వర్షాలు, కొన్ని చోట్ల అతి భారీ వర్షాలు కూడా నమోదయ్యి ఆ లోటు ఏదైతే 25% ఉందో అది కాస్త క్రమేపీ తగ్గుకుంటూ వచ్చి ప్రస్తుతం మనకి 6% వరకు కూడా వర్షపాతం అనేది రాష్ట్రం అంతటా కూడా వర్షపాతం అనేది లోటుగా కనిపిస్తుంది. ఈ ఆగస్ట్ నెలలో రికవర్ అయ్యే అవకాశం ఉందా సార్? ప్రస్తుతం కనుక చూసుకున్నట్లయితే మొదటి 2 వారాలు కూడా ఒక విధంగా పొడిబారిన వాతావరణం, అలాగే ఒక విధంగా చెప్పాలి అంటే కొన్ని చోట్ల తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు మినహాయించి ఎక్కడా కూడా భారీ వర్ష సూచికలు అనేవి కనిపించడం లేదు. తర్వాత 2వ వారం నుంచి క్రమేపీ వర్ష తీవ్రత పెరిగే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. అంటే రానున్న వారం రోజుల పాటు పొడి వాతావరణం అంటే రైతులకు ఏం చెప్తారు? ఈ సమయంలో ఏ విధంగా ఉండాలి? ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఒక విధంగా రైతులు కూడా ఇటు వ్యవసాయ యూనివర్సిటీస్ కానీ వ్యవసాయ శాఖ మన ఆయా డిస్టిక్ అధికారులు కూడా భూమి యొక్క సారాన్ని బట్టి పంటలు వేయమనేసి రైతులకు సూచించడం కూడా జరుగుతుంది. మనం కూడా వాతావరణ శాఖ నుంచి యొక్క బులెటిన్స్ అనేవి వారానికి 2 సార్లు ఈ యొక్క వ్యవసాయానికి సంబంధించి 2 సార్లు విడుదల చేస్తూ ఉంటాము. ఇందులో ముఖ్యంగా ప్రామాణికంగా వాతావరణ సూచనలు అనేవి వ్యవసాయానికి ఏ విధంగా ఉపయోగపడతాయి అనే వాటి అంశాలని మేము ఎక్కువగా స్ట్రెస్ చేస్తూ ఎప్పటికప్పుడు వర్ష తీవ్రత అట్లాగే గాలి యొక్క తీవ్రత ఏ విధంగా ఉంటుంది, ఎట్లాంటి పంటలు అనేవి వేసుకోవాలనేది ఒక విధంగా సాయిల్ స్టడీ ముందుగా చేసి ఈ యొక్క ఆయా జిల్లాలకు రైతాంగానికి ముందుగానే వ్యవసాయ శాఖ వారు మన జిల్లా అధికారులు కూడా వాళ్ళకి సూచించడం జరుగుతుంది. సూచనల మేరకు ఇటు ఉత్తర తెలంగాణ జిల్లాలో వరి పంటలు, అలాగే మధ్యస్థ ఈవెన్ దక్షిణ తెలంగాణ జిల్లాల్లో కూడా కొంచెం చూసుకున్నట్లయితే కొన్ని చిరుధాన్యాలు అలాగే కూర పంటలు కూడా చేయడం, మొక్కజొన్న ఇంకా పత్తి యొక్క పంటలు అనేవి పండించడం జరుగుతుంది. ఈ యొక్క పత్తి, మొక్కజొన్న వీటికి కొంచెం వాటర్ అనేది తక్కువగా ఉండడం వల్ల కొంచెం తక్కువ వాటర్తోనే ఎక్కువ రాబడి కూడా వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. వరి పంటకు వచ్చేసరికి ఎక్కువ వాటర్ అనేది వ్యవసాయానికి అవసరం కాబట్టి ఎక్కువ వర్షపాతం అనేది నమోదు అవ్వాలి. సో ఉత్తర తెలంగాణలో మనకు చూసుకున్నట్లయితే కొంచెం ఒక విధంగా చెప్పాలి అంటే 5% లోటుగానే వర్షపాతం ఉన్నప్పటికీ కూడా ఒక విధంగా ఉత్తర తెలంగాణలోనే ఎక్కువగా వర్షపాతం అనేది కూడా నమోదవుతుంది.
సో మొత్తం మీద రానున్నటువంటి వారం రోజుల పాటు పొడి వాతావరణం కనిపిస్తుంది. వచ్చే ఆగస్టు సెకండ్ వీక్ నుంచి మనకు ఇటు అల్పపీడనాలు కావచ్చు, ఇటు ఆవర్తనాలు ఫామ్ అయ్యే అవకాశాలు ఉన్నట్లు కూడా వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నాయి. ఇంకోవైపు జూలై నెలలో దాదాపు 6% వర్షపాతం లోటు ఉన్నది. అది ఆగస్టు నెలలో రికవర్ అయ్యే అవకాశం ఉంది. ఒకవైపు ఈసారి మాన్సూన్ అనేది ఎర్లీగానే ఇటు రాష్ట్రంలోకి వచ్చినప్పటికీ దాన్ని తర్వాత పూర్తి స్థాయిలో విస్తరించలేదు. దాని ప్రభావం అనేది మనకి ఇంకా కనిపిస్తూనే ఉంది. ఈ ఆగస్టు నెలలో మాత్రం రికవరీ అయ్యే అవకాశాలు అనేవి ఎక్కువగా ఉన్నట్లు కూడా వాతావరణ శాఖ అధికారులు అయితే చెప్తున్నారు. కెమెరా పర్సన్ జ్ఞానేశ్వర్తో కలిసి శిల్ప ఆర్టీవీ హైదరాబాద్. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.